నేను సునీల్ అన్నతో మనది ఎప్పుడు ఇంకా క్లాస్మేట్స్ కంటే ముందే ముందే క్లాస్మేట్స్ కి నేను అన్నాను గుర్తుంది తమ్ముడు, కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుగుతుంది. అవును, తను చేస్తున్నాడు తన్నే ఏంటి ఏ కాన్ఫిడెన్స్ వెళ్తా అన్నానో తెలియదు. 2007 8 అది 8 సంథింగ్ అన్నాను, తమ్ముడు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు, హీరో అవుతావు అని. దేవుడి దయ. లేట్ అవ్వచ్చు కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ us. నీకైతే కుదిరింది ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, దాని ముందు తన పాపం చాలా పని అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కానీ ఫస్ట్ సినిమా నుంచి హిట్ కొట్టేసి సెకండ్ హిట్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా దాటేసి అంతకన్నా ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా పెద్దది చేసి చార్మింగ్ స్టార్ నాకు ఇప్పుడు చార్మింగ్ స్టార్ నువ్వే. లేదు శర్వ, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా తనకి ఎప్పుడు టఫ్ గానే ఉండేది. బౌద్ధ మూవీస్ ఏంటి అనుకోకుండా సెకండ్ దశలో టఫ్ గా ఉండాల్సింది కాదు, స్లోగా నా ప్రాబ్లం అది. బట్ ద వే హీ మీన్ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్ ఫైనల్ గా ఎక్కడ కూడా నేనన్నా అప్పుడప్పుడు కానీ నేనన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉండేది ముగ్గురికే, హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముగ్గురికే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఎవరు అరుచుకోవాలి, మామూలు మేమే అరుచుకోవాలి. అనిల్ గారి మీద పెద్ద ఫాదర్ అనే భయం ఉంటే ఫాదర్ తో అరవం కదా, మదర్ కదా, మా ఇద్దరికి మదర్స్ మేము. అదర్స్ మీరు సాఫ్ట్ గా చెప్పారు, నేను అందరు కూడా చెప్తా. యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్, హీరో డైరెక్టర్ వైఫ్, ఎవరు హస్బెండ్స్. ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ మెయిన్ ఆ బాధలోంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట, ఇద్దరు వైఫుల్ ఇద్దరు ఏదో దేవుడి దానిలో పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం. ఇంకా థ్యాంక్స్ టు గాడ్ నిజంగా ఇంకా ప్రేక్షకులకు తీసుకెళ్తే